వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. ఈవేళ రెసిపీ టొమాటో రైస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానిలో 1 గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. టొమాటోలు ఒక 7 కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయ మీడియం సైజ్ది కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నాను. చెక్క, లవంగం, బే లీఫ్, టొమాటో పికిల్, ఆయిల్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత ప్రొసీజర్ కోసం నేను ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 2 బిగ్ స్పూన్స్. చెక్క, లవంగం, బే లీఫ్ వేసి వేపుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఆనియన్స్ వేపుకుంటున్నాను. కలుపుతూ వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. కాస్త సాల్ట్ వేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు వేపించాలి. ఇదిగోండి, ఈ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందండి. ఇప్పుడు దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలండి. కలుపుతూ వేపుకున్నాను మాడకుండా. ఇది వేగింది. దీనిలోనికి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకున్నాను. ఒక పించ్ ఆఫ్ పసుపు వేసాను. ఒక్కసారి కలుపుదాము. టొమాటో కుక్ అవ్వాలండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ అవ్వాలి టొమాటో. దీన్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేద్దాము. ఒకసారి చెక్ చేసుకుంటా అండి మధ్యలో. ఇంకా కుక్ అవ్వాలండి. ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకుంటాను. కుక్ అయిందండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ వదిలేసేయాలి బయటికి. అప్పుడు టొమాటో కుక్ అయినట్టు. ఈ స్టేజ్ వరకు కుక్ అవ్వాలండి టొమాటో. ఒక్కసారి కలుపుకుందాము. దీంట్లోకి ఇప్పుడు టొమాటో పికిల్ యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో. అంటే ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కానీ దీనికి టొమాటో పికిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరెల్స్ పండుమిరపకాయ పికిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేసా అండి. అది సరిపోతుంది కారంకి. వేసి ఒక్కసారి కలుపుకుంటాను. ఇక్కడ మీకు నచ్చకపోతే కారం కూడా వేసుకోవచ్చండి. అది ఒక 1.5 స్పూన్ పడుతుంది. కారం వేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్ అండి. నేను టొమాటో పికిల్ వేసుకున్నాను. ఒక్కసారి అది కొంచెం కుక్ అవ్వాలండి. కుక్ అయిన తర్వాత నేను దాంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఇక్కడ యాడ్ చేసుకుంటా అండి. రైస్ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా అండి 4 మెంబర్స్కి. 1 గ్లాస్కి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. నేను దానిలో కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకొని కుక్ చేసుకున్నాను. ముందే కుక్ చేసి ఆరబెట్టుకున్న రైస్ అండి ఇది మొత్తం దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ పడుతుందండి, నేను చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి వేసుకొని మొత్తం కలుపుకున్నానండి. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ప్రెస్ చేసుకొని దమ్కి పెట్టుకుందాము. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని పైనుండి కొత్తిమీర జల్లుకొని సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ దమ్కి వదిలేద్దాము. ఒకసారి తీసి చూద్దామండి. ఇదిగోండి, కుక్ అయిపోయింది. దీన్ని ఒక్కసారి కలుపుకొని ప్లేటింగ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. ఇది రైతాతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది లంచ్ రెసిపీ కింద కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా టర్న్ అవుట్ అయిందో. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.